అప్పుల గురించి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు. పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకే ఇప్పుడు ఎట్లయిందంటే, నిజం చెప్తుంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిందే నేను చెప్పాను అనుకోండి, ట్రూత్ షేమింగ్ అనేది వచ్చింది. అంటే నిజం చెప్తే కూడా షేమింగ్, ఆయన నువ్వు టీఆర్ఎస్లో చేరంటున్నారు. కాదురా ఆయన ఇది నిజమని చెప్తే అది ఏంటంటే, అయినా కానీ నిర్మోహమాటంగానే ఉంటున్నాము. కాబట్టి ఏంటంటే, ఇందాక రైతు ఆయన ఖమ్మంలో మీరు కూడా అన్నారు, కళ్యాణ్ గారు మీరు కూడా అన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉందన్నారు, ఇంత పాజిటివ్గా ఉందనేది మీరు అన్నారు. నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఉద్యమ సమయంలో కంటే కూడా 14 ఏళ్ల పరిపాలనా సమయంలో కంటే కూడా తెలంగాణలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ప్రభావం ఎక్కువ ఉంది. దే ఆర్ మోర్ ఇంపాక్ట్ఫుల్. ఎందుకంటే వెలుతురుని చూస్తేనే చీకటిని చూస్తేనే వెలుతురు అర్థం అవుతున్నారు కదా. అందుకని అప్పటికంటే తర్వాత పరిపాలనా కాలంలో ఉంటే ఉద్యమకాలం పరిపాలనా కాలం కంటే ఈరోజు కేసీఆర్ కావాలనేది బలంగా, టీఆర్ఎస్ కావాలనేది బలంగా ఉంది. ఇది 100% నిజం, అందరికీ తెలుసు. నేను నా ధైర్యం అయితే ఎక్కడి నుంచి వస్తుంటే, మాటలు మాట్లాడటానికి జనాన్ని చూసి వస్తున్న ధైర్యం, జనం నా మాటలు రిసీవ్ చేసుకుంటారనే దాని నుంచి వచ్చిన ధైర్యం ఇది. రెండోది ఇంకోటి చెబుతాను, నేను ఎందుకు ఓడిపోయామనే చర్చ జరిగింది ఇందాక, చాలా జరిగినాయి. రైతు బంధు ఎక్కువ మందికి 50 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు, దానివల్ల వచ్చినటువంటి మార్పులు. దీంతోపాటు నేను అప్పట్లోనే ఎలక్షన్ల ముందు కొద్ది కాలం ముందు కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉండే ఒక ఆయనతో, కేటీఆర్ గారికి ఏమైనా ఒక పుస్తకం పంపి, ఆయన అప్పుడు ఆయన అందుకున్న చదివే అవకాశం కూడా ఉండదు, ద ట్రూ బిలీవర్ అనే పుస్తకం. ఆ తర్వాత కూడా మొన్న 99 టీవీలో డిజిటల్ టీవీ ఇనాగరల్ అప్పుడు కూడా మళ్ళీ అదే కాపీ అందించా. ట్రూ బిలీవర్ పుస్తకంలో దీనికి ఒక జవాబు ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో, టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన బ్రహ్మాండమైన అభివృద్ధి, అంటే కనీవిని ఎరుగని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించుకొని మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మకాలను కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు బ్రతుకులు బాగు చేసి చూపించడంతో యాస్పిరేషన్స్ బాగా పెరిగినప్పుడు మీకు అందుకే చూడండి, డీబీటీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అక్కడే ఎక్కువ ఓడిపోవడానికి స్కోప్ వచ్చింది టీఆర్ఎస్. ఎందుకంటే అక్కడ చొరబడి 10,000 ఇచ్చే చోట 15,000 ఇస్తామని చెప్పారు, 2,000 ఇచ్చే చోట 4,000 ఇస్తామని చెప్పారు. డీబీటీ ఇన్వాల్వ్ అయిన చోట యాస్పిరేషన్స్ పెరిగినప్పుడు ఇది సాధ్యమే అని ఒక నమ్మకం వచ్చిన ప్రజలకి ఇంకా ఎక్కువ చేస్తాం అనేసరికి సాధ్యం కావట్లేదు కదా. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? తెలంగాణ ఆర్థిక పరిస్థితి కావాలని చేసింది అనేది మన అందరికీ తెలుసు కదా. చెప్పింది చేయాలనుకుని చెప్పింది కాదనేది కూడా మాకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు జనాలకు కూడా చేయాలనుకుని చెప్పలేదు, వీళ్ళు అధికారంలోకి రావడానికి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అవన్నీ ఇవ్వాలనుకుంటారు కదా ప్రజలు, సాధ్యం అవుతుందా? అంటే అప్పుడు ఇప్పుడు ఎకానమీ కిందకి పోతున్నాయి, పారామీటర్స్ అన్ని ఇందాక చెప్పారు కదా, అన్ని పారామీటర్స్ కిందకి పోతే ముందు ఇది సెటరైట్ చేసుకోవడానికి పట్టే టైం ఆయన అసెస్ చేసుకోవాలి. వాళ్ళ తరఫు నేను చెప్పలేను అనుకోండి, కానీ అయితే ఏంటంటే పారామీటర్స్ అన్ని అసెస్ చేసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. మరి తెలియదు ఏమవుద్ది అనేది. కాకపోతే ముఖ్యంగా నీళ్లు కనుక ఇప్పుడు హక్కులు కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం కష్టం. థ్యాంక్ యూ పాపారావు గారు, దట్ వాజ్ డెఫినెట్లీ ఇన్సైట్ఫుల్. బేసిక్ ఎకనామిక్స్లో ఫిలాసఫీ ఏంటంటే, మేము ఫాలో అయిన ఫిలాసఫీ సంపద పెంచండి, పేదలకు పంచండి, అది మేము ఫాలో అయిన ఫిలాసఫీ. సో తెలంగాణ వచ్చిన రోజు ఇక్కడ తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము దిగిపోయిన నాడు భారతదేశంలో నెంబర్ 1 3,27,000 రూపాయలు. కాబట్టి ఎంతసేపు అప్పులు పెరిగినాయి అంటారు, సంపద పెరిగింది ఎవరు చెప్పరు. తెలంగాణ వచ్చిన నాడు నెల ఆదాయం రాష్ట్రానికి 4,000 కోట్లు, మేము దిగిపోయిన నాడు 18,500 కోట్లు. మరి ఎట్లా పెరిగింది? ఎందుకంటే ఏబుల్ గవర్నమెంట్, అన్ని రంగాల్లో అభివృద్ధి కనబడింది. కాబట్టే మరి 9.5 ఏళ్ళ స్వల్ప సమయంలో, మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 4,000 కోట్ల నెల ఆదాయం నుంచి 18,500 కోట్లకు పెరిగింది. నీకు శాతనైతే, సమర్థత ఉంటే సంపద పెంచు, పేదలకి పంచు, అంతే కదా. సో మేము చేసింది అది, మేము ఫాలో అయిన బేసిక్ ఫిలాసఫీ అది. సరే, ఒక్కొక్కరిది ఒక్కో తరహా. ఇందాక వారు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు కేవలం అధికారం కోసమే అడ్డమైన హామీలు ఇచ్చి వచ్చారు. వచ్చిన తర్వాత ఇవాళ చేయలేక ఆ అసమర్థతని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలకు కూడా అర్థమైంది. ప్రధానంగా తెలంగాణలో గత దాదాపు ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళుగా కూడా అదే సబ్జెక్టు. మీరు కాళేశ్వరమే కడుతున్నాం, రైతులకు నీళ్ళు ఇస్తాం, పంటలు పండిస్తామని ఒకసారి ఎన్నికలకు పోయారు, పండించి చూపించామంటూ ఇంకోసారి ఎన్నికలకు పోయారు. ఇప్పుడు దానిలో అవినీతి ప్రధాన టాపిక్, అవినీతి మారిపోయింది కాళేశ్వరంలో. అవినీతి జరిగితే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా, చూపెట్టొచ్చు కదా. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా ఆరోపణలతో టైంపాస్ చేస్తారు? అవినీతి జరిగింది అని మీరు భావిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది, రుజువు చేయండి ఎక్కడ అవినీతి జరిగింది. అంటే అసమర్థుడి జీవనయాత్రలాగా పరిపాలన చేత కాదు, ఇష్టం వచ్చినట్టు తెల్లారలేస్తే ఆరోపణలు చేయడం, టైంపాస్ చేయడం, ఏదో ఒకటి చేసి మొత్తాన్ని మీడియా మేనేజ్మెంట్ చేసి బతికేయడం, డైవర్షన్ టాక్టిక్స్, వీటితో ఎన్ని రోజుల కాలం వెలబుచ్చుతారు. కాబట్టి నిజంగానే తప్పు జరిగింటే, కాళేశ్వరం అనేది నిజానికి చెప్పాలంటే కళ్యాణ్ గారు, తెలంగాణకి ప్రాణేశ్వరం కాళేశ్వరం. ఎట్లా అంటారా? సింపుల్. 2014లో తెలంగాణలో వరి సాగు ఎంత, 2023లో వరి సాగు ఎంత,
2014లో తెలంగాణలో మొత్తం సాగునీటి విస్తీర్ణం ఎంత, తెలంగాణలో 2023లో ఎంత? 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణలో ఆ రోజు మరి ఉత్పత్తి అయిన వరిధాన్యం. మేము దిగిపోయినాడు దాదాపు 3 కోట్లు. ఊరికనే జరుగుతుందా ఇది? అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కాదు కదా. ఎన్ని ఉన్నాయి అందులో? చెరువులు బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నాం, కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతుకు విశ్వాసం, కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు టైంకి ఇవ్వడం, ఇన్ని జరిగితే తెలంగాణలో సాగు విస్తీర్ణం జరిగింది. అల్టిమేట్గా తెలంగాణ ఇవాళ భారతదేశానికి ధాన్య భాండాగారంగా మారింది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఇదంతా మేం చేసిందే అంటారు. మరి 2014కు ముందు ఎందుకు జరగలేదు ఈ చమత్కారం? 2014కు ముందు మేము కట్టిన ఒక్క ప్రాజెక్టు లేకపోతే